అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి హాజరైన సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని పేర్కొన్నారు. బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలు అందిస్తోందని, బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. పేదలకు సేవలు అందించాలని 1988లో ఆలోచన ముందుకు పడిందని గుర్తు చేశారు. నవ్వుతూ బయటకు వెళ్ళే పరిస్థితుల్లో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతోమందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కళ అయితే కన్నాడో, ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన చేసిండ్రో ఈరోజు అది అమలు జరుగుతుంది. తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ నిర్వహణలో, ఈ నిర్మాణంలో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ, ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చినంబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన. ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్న ఈ హోదా, ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకందరికీ అవకాశం కల్పించింది. ఆ ఆలోచనను, ఆ విధానాన్ని, ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.